హాయ్ ఫ్రెండ్స్, ఐటీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నేవల్ బేస్ కొచ్చి నుంచి ఐటీ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇవి టోటల్గా 172 వేకెన్సీలు కానీ ఇది నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని మనం బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టబడింది. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా సరే ఇప్పుడైతే ప్రస్తుతం అప్రెంటిస్షిప్ అనేది 1 ఇయర్ ఉంటుంది. మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీ అంటే 172 వేకెన్సీలు. ఎలక్ట్రీషియన్ 13, ఎలక్ట్రానిక్స్ 17, మెషనిస్ట్ 9, టర్నర్ 7, అలాగే వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ 10. ఇలా టోటల్గా అన్ని ట్రేడ్స్ ఉన్నాయి చూడండి, అన్ని చాలా ట్రేడ్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా 172 వేకెన్సీలు కానీ నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే తప్పకుండా 10th క్లాస్లో 50% మార్క్స్ ఉండాలి. అలాగే ఐటీఐలో తప్పకుండా 65% మార్క్స్ ఉండాలి. అలాగే అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక వయసు విషయానికి వచ్చినట్లయితే మనం 21 సంవత్సరాల వరకు, 21 సంవత్సరాలు దాటలేనంత వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు 16 సంవత్సరాలు ఉన్నా సరే తప్పకుండా 16 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల కన్నా మీకు ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మార్క్స్ని బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన ఐటీఐ 10th క్లాస్ మార్కులు బట్టి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా సెలెక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ఉన్న వాళ్ళకి వీళ్ళు రిటర్న్ టెస్ట్ అలాగే ఓరల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ రెండింటి ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కండక్ట్ చేసిన తర్వాత మనకి కమిట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఎప్పుడంటే 15th October 2019 నుంచి మనకి కొచ్చిలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఏ విధంగా పంపించాలంటే ఓన్లీ జనరల్ పోస్ట్ ద్వారానే పంపించాలి. ఇప్పుడు ఇది ఆన్లైన్లో అప్లై చేయడం కాదు, ఓన్లీ జనరల్ పోస్ట్ ద్వారానే పంపించాలి. దీనికి మనకి అడ్రస్ ఇవ్వడం జరిగింది చూడండి, ఫర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ బేస్ రిపేర్ యార్డ్, నేవల్ బేస్ కొచ్చి 682004. సో యాజ్ టు రీచ్ లేటెస్ట్ బై 23rd July 19, అంటే జూలై 23rd కల్లా తప్పకుండా మన అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ అవ్వాలి. అప్లికేషన్తో మనం సెండ్ చేయవలసినవి ఏంటంటే అయితే 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మన 10th క్లాస్ మార్కుల లిస్టు, ఐటీఐ మార్కుల లిస్టు, కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏదైతే ఆ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్లీ డిజేబిలిటీ ఎవరైతే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే డిఫెన్స్ సివిలియన్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారో అయితే వాళ్ళ సర్టిఫికేట్, ఇక క్యారెక్టర్ సర్టిఫికేట్ గెజెటెడ్ ఆఫీసర్ చేత, ఇంకా లేదా పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తప్పకుండా దీనికి ఏదో ఒకటి అటాచ్ చేయాలన్నమాట. ఈ అటాచ్మెంట్స్లో ఏదైనా సరే తక్కువ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఆల్ అప్లికేషన్స్ టు బి సెంట్ బై జనరల్ పోస్ట్ ఓన్లీ. దయచేసి అందరూ జనరల్ పోస్ట్లోనే చేయండి, ఎవరు కూడా స్పీడ్ పోస్ట్లో చేయొద్దు. అలా అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోరు, మన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫాము మీరు ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి తప్పకుండా మీరు 23rd July 2019 కల్లా తప్పకుండా మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్లు కావాలంటే తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.